62 ఎకరాల 37 గుంటల భూమిలో ఈ 750 కుటుంబాలు ఉండొచ్చు మాట. 1800 జనాభా ఉన్నది కదా. మరి ఇలా నోట్ల మట్టి పోస్తే ఎట్లా అనుకురో చెప్పండి సార్. ఆల్టర్నేట్గా ఏమైనా ఉంటుంది, ఓ లెక్క ఉంటుంది, ఓ పద్ధతి ఉంటుంది. అలాంటిది ఏమైనా చేయాలిగా. మీరు ఇంత మంచిగా చేయాలనుకున్నప్పుడు అమ్మా మీ అందరి కోసమే మనందరి కోసమే ఇగో ఈడ పెద్ద దవాఖాన పడుతుంది, లేకపోతే ఈడ పెద్ద స్కూల్ కడుతున్నాం పిల్లలకు. ఇదంతా పెద్దది గవర్నమెంట్ ఏర్పాటు చేస్తున్నది. కాబట్టి మీరు అందరు ఇక్కడికి వెళ్ళాలి. ఇక్కడికి వెళ్ళాలంటే 4 రోజుల ముందు నుంచి వాళ్ళకు నోటీసులు ఇచ్చి మంచిగా లెక్కలు చెప్పి అమ్మా మీరు బాధపడదు తల్లి, మీకు ఇంతకంటే డబల్ ఇండ్లు మేము కట్టిస్తాం. మా కాడ ఒక ఏరియా ఉంది, ఒక జాగా చూపించినాం, మీకున్నది మీరు ఎక్కడ దిగులు పడొద్దా అని ఏ ఒక్క మాటనే చెప్పిరా. 5 గంటలకు వచ్చి ఇలాంటి తల్లి కాళ్ళ మీద రెండు చేతులు జోడించి నీ కాళ్ళ మీద పడ్డదటగా అన్న పొంగిలేటి సీనన్నా, నీకు ఇంతనన్నా శ్రమదానం లేదా అని, ఆ మనసు రాలేదా అని, ఇంత కఠినమైన మనసు ఉంటుందా అన్న. నీ గురించి ఒక లంగ చెప్పిండు అన్న. ఒకప్పుడు ఆ లంగ వచ్చి చెప్తే నమ్మినాం అన్న, నా ప్రజలంతా నమ్మిరు. ఒక లంగ వచ్చి అన్నాడు, ఓ కడిగిన ముత్యం లాంటి మనిషి అన్నాడు. ఆ ముత్యం అనగానే మేమందరం నమ్మినమే. మా ప్రజలందరూ నమ్మి గుప్ప గుజ్జి పెట్టారు. ఇప్పుడు ఏమైంది? గుద్దినందుకు ఏం చేసినావు అన్నా? నీ చెప్పు తీసుకొని మా గుండెల మీదనో మా ముఖం మీదనో కొచ్చినావు.